బ్రేకింగ్ న్యూస్ గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు గాయాలైన ఘటన హైదరాబాద్ లోని అంబర్పేటలో చోటు చేసుకుంది. ఎస్ఏఆర్ సిపిఎల్ హెడ్ క్వార్టర్స్ లో డ్యూటీలో చేస్తున్న కానిస్టేబుల్ గోవర్ధన్ రెడ్డి ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయింది. తుపాకీ నుంచి 2 రౌండ్ల బుల్లెట్లు బయటకు వచ్చాయి. అయితే కానిస్టేబుల్ భుజంలో నుంచి ఒక రెండో బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో అతని భుజానికి గాయాలైంది. వెంటనే కేర్ నాంపల్లి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ ఏపీ క్యాడర్కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పాపన ఫోన్ లైన్ లో అందిస్తారు. పాపన, కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? నిన్న రాత్రి అయితే ఈ గన్ మిస్ ఫైర్ అవ్వడం తోటి ఏపీ క్యాడర్ కి చెందిన గోవర్ధన్ రెడ్డి కానిస్టేబుల్ కి అయితే 2 బుల్లెట్లు అంటే రెండు రౌండ్లు కావడం తోటి సెకండ్ బుల్లెట్ తన భుజం నుంచి వెళ్ళింది. ఈ గన్ మిస్ ఫైర్ అవ్వగానే అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా గోవర్ధన్ రెడ్డిని అయితే సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందుతున్నారు. ప్రస్తుతానికైతే గోవర్ధన్ రెడ్డికి ఎటువంటి ప్రాణాపాయం లేదు, తన చికిత్స మాత్రం అందిస్తున్నట్టు వైద్యులు కూడా చెప్పారు. వారికి సంబంధించిన బంధువులు కూడా ఇప్పుడే ఇక్కడ హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే తరచు కూడా ఈ అంబర్పేట్ పోలీస్ లైన్ ఏదైతే ఉందో అక్కడ గన్ ఫైరింగ్ కి సంబంధించి ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి అన్నట్టు ఈ పోలీస్ క్యాడర్ అందరికీ కూడా ఈ ఫైరింగ్ మీద వారికి ఒక శిక్షణ ఉంటుంది అన్నట్టు. అయితే ఇది రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ కాబట్టి ఆంధ్ర క్యాడర్ కి సంబంధించిన వారు కూడా అప్పుడప్పుడు ఇక్కడ చేస్తుంటారు. అందులో భాగంగానే నిన్న రాత్రి కూడా ఈ గన్ ఫైరింగ్ అనేది జరుగుతున్న సమయంలోనే అక్కడనే ఉన్న గోవర్ధన్ రెడ్డి పైన కూడా మిస్ ఫైర్ అయ్యి గాయాలవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. అసలు గన్ మిస్ ఫైర్ నిజంగా జరిగిందా లేకుంటే కావాలని ఏమైనా చేశారన్న కోణంలో కూడా ఏ గన్ నుంచి అయితే ఆ 2 బుల్లెట్లు బయటకు వచ్చాయో ఆ సంబంధిత పోలీస్ అధికారి పైన కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.